హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత్ టీవీ. నేను మీ సౌమ్య. ఈరోజు మన ముందు అను చౌదరి గారు ఉన్నారు మేడం. సో మేడం ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ కూడా. సో ఈ వారం రోజుల్లో ముగ్గురి పైన లైంగిక దాడులు జరిగినాయి. వయసు చాలా చిన్న వయసు. ముంబైలో 30 years అమ్మాయి పైన, నాంద్యాలలో 8 years అమ్మాయి పైన ముగ్గురు మైనర్ బాలురు. అండ్ ఇంకోటి చూసుకున్నట్లయితే విజయనగరం, వైజాగ్లో 6 months అమ్మాయి పైన 40 years ఉన్న అబ్బాయి లైంగిక దాడి. చిన్న పాపని కూడా ఈ రోజుల్లో వదలట్లేరు. సమాజం ఎట్టుపోతుంది అసలు? ఒకసారి మేడం అడిగి మనం తెలుసుకుందాం అన్ని డీటెయిల్స్ కూడా. నమస్తే మేడం. నమస్తే అమ్మ. ప్రస్తుతం గత వారం రోజుల్లోనే 3 కేసులు మనం చూసినాం మ్యామ్. నంద్యాల ఇష్యూ అయితే చాలా వైరల్గా మారింది. ఇంతవరకు పాప ఆచూకీ కూడా దొరకలేదు. చిన్న చిన్న పిల్లలు వాళ్ళు చూసుకున్నట్లయితే దాదాపు 7th class 8th 9th standards వాళ్ళు. ఇలాంటి వాళ్ళందరూ కూడా అసలు ఇట్లాంటి థాట్స్ ఎట్లా వస్తాయి మ్యామ్ వాళ్ళకి? అసలు ఏం ఆలోచించి ఇలాంటి పనులు చేస్తున్నారంట? ఓకే, ఈ పాప విషయం నేను చూశాను. చాలా బాధాకరంగా ఉంది. తల్లిదండ్రులు కూడా విలవిల్లాడిపోతున్నారు. వీళ్ళు ఏంటంటే ఈ పిల్లలకి వీళ్ళు ఫాస్ట్ కల్చర్ అనేది అలవాటు చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా నచ్చిన ఫుడ్ ఇవ్వడం, నచ్చినట్టుగా వాళ్ళకి మొబైల్స్ ఇవ్వడం. ఆ మొబైల్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చూస్తున్నారు, అందులో ఏంటి అని అబ్జర్వ్ చేయలేకపోవడం. అందులో ఏంటంటే ఇలాంటివి ఎక్కువగా స్లమ్ ఏరియాస్లో జరుగుతున్నాయి. ఆ స్లమ్ ఏరియాలో ఏంటంటే కొంతమంది లైక్ వాళ్ళకి మంచి చెడు చెప్పేవాళ్ళు లేకపోవడం. కొంతమందికి పేరెంట్స్ ఒక మదర్ ఉన్న వాళ్ళకి, కొంతమందికి మదర్ ఉంటున్నారు, కొంతమందికి ఏమో ఫాదరే ఉంటున్నారు. సో సింగిల్ పేరెంట్ ఉంటారు. సో ఇలా సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఫుడ్ కోసం వర్క్ చేయాలి ఒకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి వీళ్ళకి మంచి చెడు చెప్పే టైం దొరకకపోవడం. అండ్ వాళ్ళకి ఏంటంటే మ్యాక్సిమం స్లమ్ ఏరియాస్లో ఉండే వాళ్ళకి ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్ అనేది ఉంటుంది. సో ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటంటే వాటిని చూసి పిల్లలు నేర్చుకుంటున్నారు. లైక్ పుట్టడం అందరం మంచి వాళ్ళగానే భూమి మీదకి వస్తామమ్మా. ఏంటంటే మధ్యలో జరిగే జర్నీ ఏదైతే ఉంటుందో, పెంపకం, మన అలవాట్లు, మన మాటలు, మన బిహేవియరు, మనకుండే ఫ్రెండ్ సర్కిల్, మన ఉండే పరిసరాలు, వాటిని బట్టి పిల్లలు ఇలా తయారవుతున్నారు. సో ఏంటంటే ఇట్లా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ పిల్లలకి చిన్నప్పటి నుంచే ఈ సెల్లులు ఇవ్వడం, ఇవన్నీ చూడడం, వీటి వల్ల ఈ పిల్లలు వీళ్ళకి మంచి ఏదో చెడు తెలియకుండా మృగాల్లా తయారవుతున్నారు. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే కొంచెం ఈ స్లమ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే చాలా పెద్ద శిక్షలే పడతాయి. మన చట్టాలు, కోర్టు వాళ్ళని ఫ్రీగా వదిలిపెట్టదు. దానికి తగ్గ పనిష్మెంట్ అనేది ఇస్తుంది. సో ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళని ఎవరిని కూడా కోర్టు ఏమి వదిలిపెట్టదు. వీళ్ళకి సెక్షన్ 65 BN కింద సంథింగ్ వాళ్ళ ఏజ్ని బట్టి, లైక్ 20 years దాటిన వాళ్ళకి ఒక ఏజ్ అని, 16 below అని సంథింగ్ ఏజ్ ప్రకారం వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష అనేది ఉంటుంది. ఓకే. సో చిన్న వయసు కదా తెలియదులేనని అనుకుంటారేమో. సో ఏంటంటే ఒక పాప చావు కారణమైన ఇలాంటి గాడిదల్ని కోర్టు ఏమి వదిలిపెట్టదు, తీసి లోపలేస్తుంది, తాట తీస్తారు. వీళ్ళకి ఇన్ని సంవత్సరాలు జైలు శిక్ష కూడా ఉంటుంది. సో అందుకని చెప్పి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు జైల్లో ఉండటం అనేది ఒక ఎత్తు అయితే, పాప అనేది లేకుండా పోయింది భూమి మీద. ఆ తల్లిదండ్రికి ఎంత కడుపుకోతమ్మా. ఎన్నో ఆశలతోటి ఆ పిల్లల్ని పెంచుకుంటారు. పాపని ఎదవలు అలా చేసి మళ్ళీ రాయి కట్టేసి నీళ్ళల్లో వేసి ఆ పాప ఆజూకి తేలకు ఇప్పటికి కూడా ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. సో ఇలాంటి ఎవరైతే కొంచెం ఇలా స్లమ్ ఏరియాస్లో నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఎలా ఉందంటే సౌమ్య, ఎక్కువ ఇవన్నీ స్లమ్ ఏరియాస్లో జరుగుతున్నాయి. పాపం లైక్ డైలీ హార్డ్ వర్క్ చేసుకునే మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటంటే ఎక్కువగా పనులకు వెళ్ళిపోయిన టైంలో ఈ పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ఇంక ఎవరైతే చుట్టుపక్కల ఉంటారో ఈ కుర్రమోకలు, పనికి మాలిన ఎదవలు, తిని ఒళ్ళు బలిసి తిరిగే వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ అమాయకత్వాన్ని, వాళ్ళు ఒంటరితనాన్ని చూసుకొని. సో అలాంటప్పుడు కొంచెం మన పిల్లలు మనమే కాపాడుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేని రోజులు ఇవి. ఈ క్షణం ఇలా ఉంది, ఇంకా నెక్స్ట్ మినిట్ ఏమవుతుందో తెలియట్లా. అసలు పీపుల్స్ మైండ్ ఎలా ఉంటుందో తెలియట్లా. సో ఏదైనా కూడా ఆ పాప ఇలా జరగడం చాలా బాధాకరంగా ఉంది. కానీ ఇలాంటి వాళ్ళని మాత్రం వదిలిపెట్టకూడదు, వీళ్ళకి తగిన న్యాయం జరగాలి. ఓకే మ్యామ్, అసలు ఏజ్ డిఫరెన్స్ చాలా ఉన్నప్పటికీ కూడా మనం వైజాగ్ లో చూసినట్లయితే 6 months బేబీ పైన 40 years ఉన్న అతను, ఇది చూసుకుంటే 8 years ఉన్న అమ్మాయి పైన దాదాపు 12, 13, 14 సంవత్సరాలు. అసలు ఇట్లా చిన్న ఏజ్ లో అండ్ ఏజ్ వ్యత్యాసం చాలా ఉన్నప్పటికీ కూడా ఇలాంటి థాట్స్ వాళ్ళకి ఎట్లా వస్తున్నాయి మ్యామ్? ఏం అనుకుని వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు అసలు? ఎందుకంటే ఎక్కువగా ఇలాంటి పనులు చేసే గాడిదలు ఎవరైతే ఉంటారో వీళ్ళకి భార్యలు ఉండరమ్మా. 40 years అని చెప్పావు కదా.
సో అతనికి భార్య ఉండదు, లేదంటే ఉన్నా కూడా లైక్ వాడికి ఏమన్నా మ్యారిటల్గా ఏమన్నా ఇబ్బందులు ఉంటాయి. ఈ గాడిదలకి ఏంటంటే అనకూడదు కానీ ఇలాంటి వర్డ్స్ నేను వాడకూడదు ఒక డాక్టర్ ప్రొఫెషన్లో ఉండి, కానీ ఆవేశం తట్టుకోలేక నేను మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే 6 మంత్స్ పాప అమ్మ, అప్పుడే భూమి మీదకి వచ్చిన పాపకి ఎటువంటి బాడీలో పార్ట్స్ కూడా మెచ్యూర్ అయ్యి ఉండవు, వాళ్ళకి ఏమీ తెలియదు, అపశుభం తెలియని పాప. ఆ పాపని అతను లోపలికి వెళ్ళి అలా చేశాడంటే ఎంత క్రిమినల్ అయితే అలా చేస్తాడు. చాలా టూ సో మచ్. ఏంటంటే మరి మానవత్వం అనేది లేకుండా పోయింది ఈ కలియుగంలో. సో కలియుగంలో అన్ని జరుగుతాయని బ్రహ్మం గారు ఎలాగైతే చెప్పారో అవి నిజంగా కళ్ళ ముందే చూస్తున్నాం. 6 మంత్స్ పాపని ఇలా జరగడం అనే ఏంటి అసలు? అవి కళ్ళు ఎక్కడ పోయాయి ఫస్ట్ ఆఫ్ ఆల్? ఖచ్చితంగా అతనికి కూడా ఉరి తీస్తే చాలా మంచిది. ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఇలాంటి వాళ్ళు భూమి మీద ఉంటే రేపు ఇంకొకళ్ళని చేస్తారు ఇలాంటి. సో ఆడపిల్లకి ప్రొటెక్షన్ ఎక్కడ ఉంటది? ఎప్పుడైతే ఒకటికి మనం ఈ వీక్ లోనే 3-4 చూసాము. సో వీళ్ళందరికి గనక మన లైక్ ఎవరైతే ఉంటారో పొలిటికల్ గా కానీ, ఎవరైతే మన నాయకులు కానీ, లేదంటే కోర్టు ద్వారా వీళ్ళందరూ కూడా సపోర్ట్ ఇచ్చి వాళ్ళకి మంచి శిక్షలు వేసి, కఠినమైన శిక్షలు, కొంచెం ఆ ఫ్యామిలీస్ ని ఓదార్చి వాళ్ళకి అండగా ఉంటే సమాజం కొంతవరకు భయపడుద్ది. ఇలాంటి పనులు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని కంట్రోల్ పెట్టుకుంటారు. ఏంటంటే తినే తిండి వల్ల కూడా వీళ్ళకి హార్మోన్స్ అనేవి ఎట్టబెడితే అలా తయారవుతున్నాయి బాడీలో విచ్చలవిడిగా. సో ఆ హార్మోన్స్ యాక్టివేషన్ వల్ల వీళ్ళకి తల్లి, చెల్లి, పిల్ల, జల్ల ఏం తెలియట్లేదు. లైక్ వీళ్ళకి ఫీలింగ్స్ వస్తున్నాయి ఎదురుగా, అది చిన్న పిల్ల, పెద్ద పిల్ల, నాకు వరుస అవుతుందా, ఇవన్నీ వరుస వాయిలు ఏమి చూసుకోకుండా మూర్ఖత్వంతో వెళ్ళిపోతున్నారు ఇలాగా ఈ పనులు. సో వీటి వల్ల ఏంటంటే తాత్కాలిక ఆనందాన్ని పొందుతున్నారు కానీ పక్క వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి. వీళ్ళకి లైఫ్ లాంగ్ పడే శిక్షలు వస్తాయి. సో అది ఖచ్చితంగా వీళ్ళకి శిక్షలు పడతాయి. గవర్నమెంట్ వదిలిపెట్టదు, కోర్టు అసలు వదిలిపెట్టదు. ఏపీలో పిల్లలకి మొబైల్స్ ఇవ్వడం, దాని వల్ల కూడా పిల్లల లోపల ఇలాంటి కొన్ని థాట్స్ రావడం అనేది జరుగుతుంది. వాటి వల్ల ఇలా మారుతున్నారని మీరు అనుకుంటున్నారా మ్యామ్? యా డెఫినెట్లీ. ఇంతకుముందు మొబైల్స్ ఇవన్నీ మనకు అందుబాటులో లేవు. ఒక ఏపీలోనే కాదమ్మా, అంతటా ప్రపంచం అంతటా ఉండింది. అండ్ ఫ్రీడమ్ అనేది ఇప్పుడు పిల్లలకు కూడా ఎక్కువైపోయింది. అదే ఆ మొబైల్స్ కూడా ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చూస్తున్నారో ఏంటో కూడా వీళ్ళు పేరెంట్స్ అనేది కొంతమంది చెక్ చేస్తారు, కొంతమంది చెక్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి టైం లేకనో సంథింగ్ ఉంటుంది. సో పేరెంట్స్ని కూడా మనం ఇందులో తప్పట్టడానికి లేదు. కాకపోతే ఏంటంటే మనం అతిగా ఫ్రీడమ్ ఇవ్వకూడదు దేనికైనా కూడా. సో బాగుపడడానికి నువ్వు మొబైల్ ఇస్తే నో ప్రాబ్లం. లైక్ ఏదైనా సంథింగ్ ఏదైనా డౌట్స్ ఉంటాయి ఎడ్యుకేషన్ పరంగా, సంథింగ్ ఏదైనా స్కిల్స్ ఉంటాయి, అలాంటివి మనం చిన్నతనం నుంచి చూపిస్తే తప్పు లేదు. కానీ దాంట్లో మనం పిచ్చి పిచ్చిగా లైక్ బ్లూ ఫిలిమ్స్ అని, బట్టలు లేనివి ఇలాంటివి చూపించడం వల్ల ఏమవుద్దంటే పిల్లల మైండ్ అనేది చేంజ్ అవుతుంది. సో అదేంటంటే లైక్ ఇప్పుడు ఈ రేప్ అటెంప్ట్స్ ఇవైతే జరిగినాయి వాళ్ళకి 12, 14, 15 ఇయర్స్ ఉంది. సో ఆ వయసులో ఏంటంటే వీళ్ళకి చిన్నప్పటి నుంచి మొబైల్స్ అలవాటు అవ్వడం, ఆ పిల్లలు అందులో వాటిని చూడడం, సో ఇలా జరిగి వీళ్ళు ఇలా తయారయ్యారు. మనం చిన్నప్పటి నుంచి అసలు అలాంటివి వాళ్ళకి చెప్పకూడదు, చూపించకూడదు. వాళ్ళకి ఎప్పటికీ కూడా మంచి మార్గంలోని వెళ్ళడం, మంచి విషయాలు చెప్పడమే చూపించాలి. సో వీటి వల్ల చూపించడం వల్ల ఏమవుతుందంటే ఈ మొబైల్స్ ఇవ్వడం వల్ల లైక్ వీళ్ళకి చిన్న వయసు 9 ఏళ్ళకి 10 ఏళ్ళకి ప్రేమలు, లవ్ అఫైర్లు, లేచిపోవడాలు 12 సంవత్సరాలకే రకరకాలుగా ఉంది సమాజం. సో దానివల్ల ఏమవుద్దంటే టోటల్ కుటుంబ వ్యవస్థ అనేది చిన్న భిన్నం అవుతుంది. ఏదైనా మనం లైక్ డెవలప్ అవుతున్నాము, టెక్నాలజీ పెరుగుతుందనని సంతోషపడాలో, లేదంటే ఇలాంటి న్యూస్లు విన్న తర్వాత బాధపడాలో అర్థం అవ్వని పరిస్థితి ఇది ఇప్పుడు. ఏంటంటే మన ఏపీ, తెలంగాణ అంతా కూడా ఏది చిన్నపిల్లల్ని రేప్ చేసి చంపేశారో అట్టుడికి పోతున్నాయి 2 రాష్ట్రాలు కూడా. భయపడిపోతున్నారు ఆడపిల్లల తల్లిదండ్రులు, అసలు ఏం చెయ్యాలి ఏంటి అని. సో అలాంటప్పుడు ఏం చెయ్యాలి అంటే ఎవరు భయపడాల్సిన పని లేదు. పిల్లలకి మేము చెప్పిన విధంగా లైక్ చిన్న చిన్న స్కిల్స్ నేర్పించడం, వాళ్ళకి లైక్ మన మాటలతోటి ప్రేమ ద్వారా చెప్పడం, మొబైల్స్ అవాయిడ్ చేయడం, ఇలాంటివి చేస్తే చాలమ్మా వాళ్ళ జీవితాలు బాగుంటాయి. సో మొబైల్స్ వల్ల 90% ఉన్నారు చెడిపోయే పిల్లలు. లైక్ తిండి కూడా తినరు. మదర్ ఏదైనా చెప్తున్నా కూడా తలూపుతున్నారు, విన్నట్టు యాక్టింగ్ లైక్ సినీ యాక్టర్స్ కన్నా కూడా ఇంకా ఎక్సలెంట్ గా యాక్టింగ్ చేస్తారు. ఇంట్లో తలూపినట్టు ఊపుతారు, కానీ అక్కడ ఏం వినరు, జస్ట్ తలూపడం అంతే. వాళ్ళు చేస్తే వాళ్ళు ఇలా టైపింగ్ చేస్తూ ఉంటారు. సో ఈ సోషల్ మీడియా వల్ల ఏవైతే ఈ మొబైల్స్ ఉన్నాయో వీటి వల్ల చాలా చెడిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా. ఓకే మ్యామ్, ఈ మొబైల్స్ ఒకటే కాకుండా దీనికి కారణం ఇంకా మన మూవీస్ చూస్తున్నాం కొన్ని,
ఆ మూవీస్లో వచ్చే కొన్ని వల్గర్ సీన్సే కావచ్చు, Yes. లేకపోతే రొమాంటిక్ సీన్సే కావచ్చు, అవును. అండ్ వాటితో పాటు ఎక్స్పోజింగ్ సీన్స్ కూడా ఉన్నాయి కొన్ని అవును. కొన్ని వాటి వల్ల. అండ్ రియల్గా కూడా కొంతమంది అమ్మాయిలు చున్నీ లేకుండా రోడ్ మీద ఇట్లా తిరగడం, ఎట్లా అంటే లైక్ ఇక్కడ వరకు స్లీవ్లెస్ వేసుకోవడం, అవును. అసలు కొంతమంది ఇంకా అసలు హ్యాండ్స్ అసలే ఉండవు, అవును. ఇంకా స్కర్ట్స్ వేసుకోవడం ఇట్లాంటివి చేస్తున్నారు. వీటి వల్ల కూడా మన అబ్బాయిలు ఇలాంటి వాటికి అడిక్ట్ అవుతున్నారు అనొచ్చు. డెఫినెట్లీ సగం అబ్బాయిలు చెడగొట్టింది అమ్మాయిలే కొంతమంది. అనకూడదు గానీ, లైక్ బట్టలు లేకుండా తిరిగితే సత్య ముసలోడికి గూడా కోరికలు పుడతాయి ఆడపిల్ల. ఫస్ట్ ఏంటంటే ఆడపిల్ల శరీరాన్ని కప్పుకోవాలమ్మా. చున్నీతోనో, చీరతోనో కప్పుకోవడం మన సంప్రదాయం. సో దాన్నేంటంటే వీళ్ళు ఫ్యాషన్‌లా తీసుకున్నారు. ఆవిడ కొంచెం లైక్ కొంచెం బాడీ కనిపించేటట్టు ఒక అమ్మాయి ఏస్తే, ఆ అమ్మాయిని మించి ఇంకో అమ్మాయి ఇంకొంచెం ఎక్కువ కనిపించేటట్టు. అవును. ఇదేంటంటే డెవలప్‌మెంట్ అవుతున్నారు అనుకుంటున్నారు. ఇది డెవలప్‌మెంట్ కాదు. నాశనం అయిపోతున్నారు. అది తెలియట్లేదు ఈ పిచ్చి మొహాలకి. రేపు వచ్చి ఎవడో ఒకడు ఈవిడ బాడీని చూసి, ఈవిడ అన్ని బాడీలో పార్ట్ సైజులు చూసి వెంటబడి ప్రేమ లేఖలు రాసి, తర్వాత నువ్వు లేకపోతే చచ్చిపోతాను అని చెప్పి సూసైడ్‌ల వరకు వెళ్తే అప్పుడు తెలుస్తది ఈ చేసిన ఎక్స్‌పోజింగ్ అంతా. ఇప్పుడేంటంటే లైక్ ఇదేదో ఫ్యాషన్ అనుకుంటున్నారు. ఈ ఫ్యాషన్ దేనికి పనికిరాదమ్మా. జీవితాలు నాశనం అవ్వడానికే. నువ్వు డెవలప్ అవ్వాలంటే ఏంటి, మంచిగా చక్కగా నాలెడ్జ్‌ని పెంచుకో. ఎడ్యుకేషన్‌లో స్కిల్స్ నేర్చుకో. బట్టలు లేకుండా సగం సగం బట్టలు వేసుకొని చూపిస్తే అది టెక్నాలజీ కాదు. అదేం నాలెడ్జ్ కాదు. అదేం కెరీర్ డెవలప్‌మెంట్ అవ్వదు. సో వీటి వల్ల లైక్ అమ్మాయిలకు ఈ విషయంలో మాత్రం లైక్ ఇప్పటివరకు అబ్బాయిలు చేసిన తప్పులే అన్నాను. కొంత వీళ్ళు చెడిపోవడానికి అమ్మాయిలది కూడా ఉందమ్మా తప్పు. మ్యామ్ ప్రజెంట్ హాస్టల్స్లో కూడా అమ్మాయిలను వదిలేస్తున్నారు. ఎందుకంటే ఎవరిని నమ్మలేని పరిస్థితులు. అవును. కొంతమంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే, సరే ఇట్లాంటివి జరుగుతున్నాయి కదా, పిల్లల్ని హాస్టల్లో ఉంచుదాం, ఇంటి వాతావరణానికి దూరంగా ఉంటారు కాబట్టి ఇంట్లో ప్రాబ్లమ్స్ తెలియకుండా వాళ్ళు హ్యాపీగా ఉంటారు, చదువుకుంటారని మాత్రమే ఆలోచిస్తుంటారు. కానీ ఇందులో తెలియని ఇంకో కోణం కూడా ఉంటుంది కదా మ్యామ్. ఎక్కడైనా కూడా హాస్టల్స్‌లో వదిలినా కూడా చేస్తున్నారు ఘనకార్యాలు. అమీర్పేట హాస్టల్ దగ్గరికి వెళ్ళండి. చూస్తే అమెరికా సరిపోదు. అంటే ఒక అమీర్పేట అని అనట్లేదమ్మా నేను. మళ్ళీ ఎవరు దీన్ని నెగిటివ్‌గా తీసుకోవద్దు. హాస్టల్స్ కూడా ఇప్పుడు హాస్టల్స్‌లా లేవు నాన్న. ఎలా ఉన్నాయంటే ప్రతి చోట మొబైల్ ఇప్పుడు నువ్వు మన దగ్గర మన పిల్లకి మన మొబైల్ లేదనుకుంటాము. కానీ సీక్రెట్ గా చాలా మంది దగ్గర ఉంటాయి. తల్లిదండ్రులకు తెలియదు. ఎందుకంటే అలా నమ్మిస్తారు ఈ పిల్లలు. కానీ వాళ్ళు చేసే అరాచకాలన్నీ చేస్తున్నారు. ప్రెగ్నెన్సీలు తీపించుకున్న పిల్లలు ఉన్నారు హాస్టల్స్ లో ఉండి. ఏంటంటే ఇవన్నీ పేరెంట్స్ కి తెలియదు. తెలిస్తే పేరెంట్స్ ఏమన్నా అరుస్తారేమో అని చెప్పి సైలెంట్ గా ముసుగులో వీళ్ళు చేస్తున్నారు. సో కొంత హాస్టల్స్ లో కన్నా పిల్లల్ని మన దగ్గర పెట్టుకోవడమే మంచిది. ఎందుకంటే లైక్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి జాబ్ అని పెళ్ళని చెప్పి వెళ్ళిపోతారు. సో ఈ ఉండే 20 సంవత్సరాల వరకైనా దగ్గరుండి మంచి చెడు చెప్పుకొని వీళ్ళకి అబ్బాయి ఉన్నాడు, పరపురుషుడు ఎవరైనా ఒక అబ్బాయి లైక్ మనం నేర్పించాలి. అబ్బాయిలతో నవ్వుతా మాట్లాడకూడదమ్మా. సో లైక్ మనకి ఈ రిలేషన్స్తో ఇలా ఉండాలి అని చెప్పి మనం వాళ్ళకి అవన్నీ చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది. లిమిట్స్ నేర్పించాలి వాళ్ళకి. మనం ఎవరితో ఎంత లిమిట్లో ఉండాలి. ఎవరైనా అబ్బాయి లైక్ నిన్ను చీక్స్ పట్టుకున్నా, ఇట్లా చెస్ట్ దగ్గర టచ్ చేసినా, లేదంటే కిస్ పెట్టినా, ఇలాంటివి బయట వాళ్ళు ఎవరు చేయకూడదమ్మా. ఓన్లీ నాన్న మాత్రమే. నాన్న అయినా తండ్రి అయినా జస్ట్ చీక్స్ మీద కిస్ చేయడమే కానీ అక్కడ పడితే అక్కడ పట్టుకునే రైట్స్ తండ్రి గోల్డ్ లేవు యాక్చువల్లీ. సో ఇంతవరకు అయితే నేను చెప్పగలనమ్మా. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. చాలా చక్కటి విషయాలని చెప్పారు. అండ్ ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్కి మీ ఆన్సర్ అందరూ ఒక్కసారి వీటిని దృష్టిలో పెట్టుకొని ఆచరిస్తూ ఎవరిని నమ్మాలి అన్న విషయంలో కూడా పేరెంట్స్కి ప్రతిదీ షేర్ చేసుకుంటే నిజంగానే బాగుంటుంది మ్యామ్. మీరు చెప్పినట్టు ఎవరిని గుడ్డిగా నమ్మకండి అమ్మాయిలు. ప్రజెంట్ ఈ 1 వీక్లోనే 3 జరిగాయి అంటే మనకు తెలియకుండా ఇంకెన్ని జరుగుతున్నాయో, బయటికి రాని విషయాలు కూడా చాలా ఉన్నాయి. సో ఇట్లాంటివి ఏమైనా ఉండి బయటికి మేము చెప్పుకోలేము అనుకునే వాళ్ళకి మేడం కౌన్సిలింగ్ కూడా ఇస్తారు, ఫ్యామిలీ కౌన్సిలర్ కాబట్టి. సో ఇట్లాంటి వాటిని విని వదిలిపెట్టకుండా వీలైతే వేరే వాళ్ళకి షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.